కాంగ్రెస్ ఇజ్జత్తుబాయే. సీఎం రేవంత్ మౌనం పైన ఆగ్రహం. మంత్రి కొండా సురేఖపై చర్యలేవి. జాతీయ మీడియాలో వాడివేడి చర్చలు. నీళ్లు నమిలిన కాంగ్రెస్ అధికార ప్రతినిధులు తప్పును ఒప్పుకొని చర్చలో పాల్గొనాల్సిన పరిస్థితి. ఎన్నికల ముందు పరువు పోయిందంటూ తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ తీరు జాతీయ మీడియా ఎండగడతా ఉంది. సో మహిళల పట్ల కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిపైన తీవ్ర స్థాయిలో మండిపడింది. సినీ నటి సమంతపై చేసినటువంటి వ్యాఖ్యలు, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని నేషనల్ మీడియా కడిగి పారేస్తా ఉంది. ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తోంది. రాజకీయాలను దిగజారుస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తా ఉంది. గతంలో సినీ తారలపైన రాజకీయ నాయకులు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇదేనా మీ విధానం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సో ఇట్లా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతా ఉంది. ఇజ్జత్ పోయినా కానీ వీళ్ళకి సిగ్గు లేకుండా ఇంకా రకరకాలుగా ట్రోల్ చేసేటువంటి ప్రయత్నము, అది చేసే ప్రయత్నము. అయితే మీకు ఒక్క విషయం చెప్తా మిత్రులారా, ఈడ జర ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోరు. ఇక ఒక బ్యాచ్ తయారైంది. ఆ బ్యాచ్ ఎట్లా అంటే ఒక ఫేక్ బ్యాచ్ తయారైంది. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇంత దరిద్రం అంటే మరీ టూ మచ్ అనమాట. అన్ని ఫేక్లే. ఇదంతా తయారు చేస్తున్నది ఎవడో కాదు, ఇదే సునీల్ కనుగోలు అనేటువంటి యూజ్లెస్ ఫెలో ఇట్లాంటివన్నీ తయారు చేస్తూ ఉంటాడు జనాలని మిస్లీడ్ చేయడానికి. మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఫ్యాక్టర్ నుంచి తయారవుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు, ఈ భాగవతం అంతా. ఇక ఒక్కసారి ఇట్లా జరుగుతూ ఉంటే, ఇదంతా ఇక్కడ జరుగుతూ ఉంటే ఫేక్ ఫ్యాక్టరీ రెడీ అయిపోయింది. ఇప్పటికే సునీల్ కనుగోలు గారు వచ్చేసింది కదా. ఇవన్నీ ఫేకే, అంతా ఫేకే. ఇది రకుల్ ప్రీత్ సింగ్ ఏదో చెప్పినట్టు నా జీవితం మొత్తం ఆగమైంది అన్నట్టుగా ఇట్లా ఫేక్ బ్యాచ్ని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా దగ్గర డబ్బులు లేవని చెప్పినట్టుగా, కొండా సురేఖ చెప్పినట్టు తప్పే ఉందని చెప్పినట్టుగా, ఇట్లా ఇవన్నీ ఈ ఫేకులు మొత్తము ఇట్లా వరుస పెట్టి రెడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు ఏందయ్యా అంటే ఇక్కడ చెప్తాను మీకు. అయితే బేసిక్గా ఇక్కడ రెండు అంశాలు. ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది ఏపీ రాష్ట్రం. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డికి ఈ టీడీపీ బ్యాచ్ సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో, టీడీపీ సోషల్ మీడియా, పచ్చ సోషల్ మీడియా, ఇది మొత్తం పనిచేసింది. ఏది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పుడైతే ఏపీలో లడ్డూ వ్యవహారము తెరపైకి రాగానే ఈ లడ్డు వ్యవహారంతో టీడీపీ కానీ ప్లస్ ఆ జేఎస్పీ కానీ జనసేన పార్టీ కానీ ఈ రెండు పార్టీలకు బాగా భయంకరమైనటువంటి డ్యామేజ్ మూట కట్టుకున్నాయి. ఇవి భయంకరమైన డ్యామేజ్, మామూలు డ్యామేజ్ కాదు. దేవుళ్ళను కూడా లడ్డు ఏమంటారు ఈ రాజకీయాలకు లాగుతారా? ఆ లడ్డు వ్యవహారాన్ని ఇంత పెద్దగా ఇది చేస్తారా? అసలు అందులో తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేటువంటి చర్చ నడుస్తూ ఉన్న సమయంలో ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఏదైతే ఉందో ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం మళ్ళీ వాళ్ళ పూర్వ స్థానాలకు వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ ఏపీకి వెళ్ళిపోయాక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే హైడ్రా, మన త్రిబుల్ గారు చేస్తున్న కథ, హైడ్రా, ఇటు మూసి, ఇట్లు కొండా సురేఖ ఇష్యూ, ఇవన్నీ ఇక్కడ బాగా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి ఏదైనా అధికార కాంగ్రెస్ పార్టీని. మరి ఇప్పుడు ఈ పచ్చ బ్యాచ్ మొత్తం ఇటు లడ్డు మీద పడ్డది. లడ్డు డ్యామేజ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమం మీద పడ్డది. ఇప్పుడు ఈ లడ్డు డ్యామేజ్ కంట్రోల్ని చేస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తము హైడ్రా, మూసి, కొండా సురేఖ వ్యాఖ్యలతోటి మొత్తం పాతరానికి కూరుకపోయింది. సో ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి మన రేవంత్ రెడ్డి గారు మొన్ననే కలిసి ఈ సునీల్ కనుగోలు అంటూ ఉన్నాడు కదా, ఈ సునీల్ కనుగోలు అంటోనికి మళ్ళా మీరు రావాలి, నేను తెలంగాణ ప్రజల సొమ్ము ఎంతైనా సరే, ఎన్ని వందల కోట్లైనా సరే నేను దోషి పెడతా, నువ్వు తీసుకొని మా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కాకుండా చేయాలి అంటే వాడు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈ ఫేకులను మొత్తం రెడీ చేసి ఇట్లా జనాల మీదకి పంపిస్తూ ఉన్నాడు. వీళ్ళది ఏముండదు, చూపిస్తా మీకు చూడు. వీళ్ళది ఏముండదు, వీళ్ళ కొన్ని హ్యాండిల్స్ ఉంటాయి. ఆ హ్యాండిల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాడు ఏం చేయడు, వస్తాడు ఆ ఫోటోలను పదే పెడతా ఉంటారు అన్నమాట. వీళ్ళ పని ఏంటంటే ఆ ఫోటోని ఊకే ఎక్కువ సార్లు పోస్ట్ చేయడం వల్ల ఏదైనా గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా కానీ అది కనపడుతుంది. నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టిన దీనిలో చూడండి మీరు, వాళ్ళు ఉట్టిగానే ఆ బ్యాచ్ వచ్చి ఇట్లా చేస్తూ ఉంటారు, పోస్టులు చేస్తూ ఉంటారు ఉట్టిగానే వచ్చి.
చూపిస్తాం మీకు. ఇగో చూసిరా, ఇగోడు ఇది భీమిని కురుమయ్య అంట. వీడు అమాతం వచ్చి ఏం చేయడు, ఇంకో ఇట్లా ఇట్లా ఈ ఫేక్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఈ ఫోటోలు వచ్చి ఇట్లా సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు. కామెంట్లల్లో సోషల్ మీడియాలో ఇట్లాంటివన్నీ ఇవి తీసుకొచ్చి అమాతం పెట్టేస్తుంటారు అన్నమాట. ఇగో ఇట్లాంటి బ్యాచ్ కామెంట్ సెక్షన్లో ఇట్లాంటి అట్లా ఉంటారు. ఎందుకోసం అయ్యా అంటే అది ఎక్కువసార్లు పోస్ట్ చేయడం వల్ల, ఎక్కువసార్లు పదే పదే విపరీతమైనటువంటి పోస్టులు పడడం వల్ల రేపన్నాడు ఏదైనా సెర్చ్ చేసినా కానీ అదే వస్తుంది. అంటే ఒక సంవత్సరం తర్వాత ఎక్కువ అదే కనపడతా ఉంటుంది. అబద్ధాన్ని ఒక 100 మంది తోటి చెప్పేయడం వల్ల దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. ఇంత దిగజారుడు రాజకీయం చేస్తూ ఉంటుంది. ఇది సునీల్ కొనుగోలు చేస్తున్నటువంటి వ్యవహారం. దీన్ని కూడా తెలంగాణ ప్రజలు అప్రమత్తమయ్యారు. నువ్వు ఎంత చేసినా కానీ ఇది కూడా వనికి రాకుండా అయిపోయింది అనమాట. ఇది కూడా వనికి రాకుండా ఇది కూడా వర్కౌట్ కాలే. కాకపోయేసరికి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఈ హైడ్రా కానీ ఇటు మూసీ నది కానీ ఇటు కొండా సురేఖ డ్యామేజ్ కానీ ఈ కంట్రోల్ చేయడానికి మళ్ళీ ఈ టీడీపీ పచ్చకుక్కల బ్యాచ్ అవుతుందో ఈ పచ్చకుక్కల బ్యాచ్ మళ్ళీ వచ్చి తెలంగాణ రాష్ట్రం మీద పడి ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసము కొత్త కథలు అన్నీ అల్లుతూ ఉంటారు అనమాట. మీరు చూడండి, ఇప్పుడు ఇవాళ అఫీషియల్గానే మీరు ఎంత ట్విట్టర్లకు పోయి మీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ పోస్టులు పెడతా ఉన్నారో ఒక్కసారి వాళ్ళ ట్వీట్లు వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే 100% అది విజయవాడదో లేకపోతే విశాఖపట్నందో తూర్పుగోదావరిదో ఐ లవ్ టీడీపీ ఇది అది అని చెప్పేసి ఈ పచ్చ బ్యాచే ఉంటుంది మొత్తం. వీళ్ళందరూ కూడా ఏపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అవి వచ్చేసి టక్కున వచ్చేసి ఇక్కడ తెలంగాణ మీద పడిపోతూ ఉంటాయి. ఇదంతా ఏంటంటే ఇచ్చిపుచ్చుకున్నటువంటి వ్యవహారం అన్నమాట. ఇక్కడ అవసరం ఉంటే ఇక్కడ పోతాయి, ఇక్కడ అవసరం ఉంటే ఇక్కడ వస్తాయి. కిరాయి ఇవి కిరాయి కథ ఇదంతా చేసేటిది. అక్కడ జగన్ డ్యామేజ్ చేయడానికి అక్కడ పోతూ ఉంటాయి. అక్కడ ఆయనది కూడా జగన్ సోషల్ మీడియా కూడా అంత ఆషమాషగా ఉండదు, ఏకి పరేస్తూ ఉంటారు వాళ్ళు గట్టిగా. ఏది కూడా మొత్తం వాళ్ళ డేట్లు అన్నిటితో సహా తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఆ మధ్యలో ఎవడో వచ్చి అదేదో అన్నా క్యాంటీన్ ఓపెన్ అయితే కరోనా టైంలో నాకు బువ్వనే లేకుండా తినడానికి తిండే లేకుండా అంటే వాని భాగవతం మొత్తం తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. అది వైసీపీ సోషల్ మీడియా బలం. సో అట్లా వాళ్ళను అక్కడ తట్టుకోలేక ఇంకా వచ్చి ఇక్కడ తెలంగాణ మీద పడి ఈ విధంగా చేస్తూ ఉంటారు అనమాట. ఇవాళ ఈ ఫేక్ ఫ్యాక్టరీలు ఫేక్ సృష్టించేది మొత్తం దీనికోసమే. ఇక వీళ్ళకి ఏముండదు, వాయు వరుసలు ఉండవు, అమ్మ అక్కలు ఉండవు, ఏముండదు, ఏది పడితే అది మాట్లాడతారు. పచ్చి బూతులే మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా చాలా హ్యాండిల్స్ ఉంటాయి, ఇట్లా చాలా వరకు ఉంటాయి. సో కాబట్టి ఈ పని బంద్ చేసుకోవాలి. ఇక ఈ పని బంద్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇప్పటికైనా మీరు చేసేటువంటి విధ్వంసంజాలు, మీరు చేసేటువంటి డ్యామేజ్ జాలు తెలంగాణ పరువును యావత్ ప్రపంచంలో కూడా మీరు ఇజ్జత్ తీస్తూ ఉన్నారు. అది బంద్ పెట్టేసి ఇప్పటికైనా ఇంకా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. సో ఏది ఏమైనా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవడానికి అధిష్టానం రెడీ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాల్సిందే కూడా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆమెను తీసుకోవాల్సిందే. ఆమె తలపగరు మాటలు ఏవైతే ఉన్నాయో అవిటికి సమాధానం చెప్పాల్సిందే, దాంట్లో తప్పేం లేదు. బీసీ బిడ్డనా అని చెప్పేసి అలా మల్లిగాడు అంటాడు, ఒకలాడి ఏడుస్తూ ఉంటాడు. అలాంటి వాని మాటలు పట్టించుకున్నామంటే అసలు రాజకీయాల్లో కనీసం నిబద్ధత అనేది కూడా ఉండదు. ఆమె నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంది. ఇట్లా ఉంటూనే ఉన్నది. పోనీ ఆమెకు సారీ చెప్పిందంటే ఆ సారీ చెప్పినట్టు కూడా లేదు, ఎక్కడ సారీ చెప్పినట్టు కూడా లేదు. ఆమె చెప్పేది నిజమే చెప్తా ఉన్నా, నేను నాకు తెలిసింది నిజమే మాట్లాడతా అని చెప్తా ఉంటుంది ఆమె. సో కాబట్టి ఇవి ఎక్కడ కూడా ఆమె మీద 100% ఇట్లా లీగల్గా ఎదుర్కోవాల్సిందే. ఎవరు నాగార్జున కుటుంబం కానీ సమంత కానీ ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నాయకులు కానీ లీగల్గా ఎదుర్కోవాల్సిందే. అట్ ద సేమ్ టైము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే, మహిళల పట్ల గౌరవం ఉంటే ముందుగా ఈమెని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ముందు ఈమెకు ఆ పదవి నుంచి తీసేస్తే ఆమెకు ఒక శిక్ష చేసినట్టు అవుతుంది. సో 100% ఆ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.